హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఎపిసోడ్లోకి వెళ్తే గుండం అంటూ ఉంటుంది వైష్ణవితోని. ఏంటి వైష్ణవి ఎలా అంటావు? నేనేదో 2 రోజులు ట్రిప్ కోసం వెళ్తుంటే మీరు కొంచెం బాధపడుతున్నారు. అదేదో నేనుంటేనే ఇంట్లో కాళ్ళున్నట్టుగా నువ్వు అలా ఏం అనుకోవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటే, నీ గురించి ఇంట్లో వాళ్ళ గురించి నాకు తెలీదా ఏంటి? అందరూ నా గురించి ఏమనుకుంటారో అని చెప్పి అంటుందన్నమాట వైష్ణవి. ఇక ఇది ఎప్పుడు తెలిసిందే కదా, వైష్ణవి ఎప్పుడు అపార్థం చేసుకుంటుందని. వదిలేయమ్మా, ఇంకేం చేస్తాం, ట్రిప్కి అయితే వెళ్ళాలి కదా, నువ్వు బయలుదేరు అని చెప్పి ఇక చెప్పడంతో వాళ్ళు బయలుదేరుతారు. మరోపక్క ఇటు పల్లవి ఏమో దేవుడి గదిలో పూజ చేస్తూ ఉంటుంది. ఇక హాల్లో బామ్మ, ఇటు చంటి, ప్రసాదరావు కూర్చుని ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇటు ట్రిప్ కోసం వీళ్ళు కూడా రెడీ అవుతారు, అక్షత, భువన. ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ట్రిప్కి వెళ్తుంది కదా, ఇక పూజలు కూడా స్టార్ట్ చేసింది, పెద్ద ఓవర్ యాక్షన్ ఇది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఆ పల్లవి గురించి. ఏముందిలే, వచ్చేది రిటర్న్లో ఇదైతే ఉండదు, ఇది పైలోకానికి పోతుందిగా అని చెప్పి అక్షత అంటూ ఉంటుంది. మరోపక్క ఇటు పల్లవి పూజ చేస్తూ ఉంటుంది కదా, హారతిస్తూ ఉంటుంది దేవుడికి. అయితే ఆల్రెడీ అక్కడ దీపం వెలిగించుంటుంది. తన చున్నీ ఏమో దీపానికి కొంచెం కొంచెం అంటుకోబోతూ ఉంటుందన్నమాట. ఇది అది గమనిస్తుంది భువన. అయ్యయ్యో, తన చున్నీ కాలిపోతుంది అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు అక్షత ఆపుతుంది. ఏయ్, ఏం చేస్తున్నావు? అది చస్తే చచ్చింది, ఏంటంతా నీకు అని చెప్పి అంటుందన్నమాట. అవును కదా అన్నట్టుగా ఇక భువన ఆగిపోతుంది. ఇక సుమలత కూడా వస్తుందన్నమాట. దీని చావు ఇక్కడే రాసినట్టున్నాడు దేవుడు. పరలోకానికి పయనం కాబోతున్నట్టుంది పల్లవి ఇక్కడే, ట్రిప్కి రాకుండానే మన చేతికి మట్టి అంటకుండానే అని చెప్పి ముగ్గురు అనుకుంటూ ఉంటారు. ఇలా పల్లవి హారతిస్తూ ఉంటే ఇక అప్పుడే చరణ్ వస్తాడనమాట. చరణ్ గమనిస్తాడు అక్కడి నుంచే పల్లవి చున్ని కాలిపోతుంది, అంటుకోబోతుంది అని చెప్పి. ఇక గబగబా దేవుడి రూమ్లోకి వచ్చి పల్లవి చేతిలో ఉన్న హారతి పళ్ళం పక్కన పడేసి ఇక పల్లవిని బయటికి తీసుకొస్తాడు. ఏంటి అసలు బుద్ధుందా లేదా? పూజలు చేయాలి కరెక్టే, కానీ ఒళ్ళు పైన ఏం తెలుసుకోకుండా ఏంటది, కొంచెం ఉంటే కాలిపోయేదానివి, దీపానికి నీ చున్నీ అంటుకోబోతుంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, చూసుకోలేదండి అని చెప్పి అంటుంది పల్లవి. చూసుకోవాలి, ధ్యాస ఉండాలి మరి ప్రతి దాని మీద అని చెప్పి అంటాడు చరణ్. ఇక అప్పుడు చంటి, అన్నయ్య నీకు వదిన మీద ప్రేమ ఉందన్నయ్య, లేదు అది ఇదని అంటావు, ఇప్పుడు చూడు మా అందరికి అర్థమైపోయింది అనగానే, ఏంట్రా అర్థమయ్యేది, ఎలా ఎలా చెప్పు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, మేము ఇంతమంది ఉన్నాము, నువ్వు అక్కడెక్కడో ఉన్నావు, కానీ నీకు వదిన, తన సేఫ్టీ అన్నిటి మీద నీకు ధ్యాస ఉంది, అందుకే మేము ఎంతమంది ఉన్నా మేమేం వెళ్ళి కాపాడలేదు, నువ్వే వెళ్ళావంటే నీకు వదిన మీద ప్రేమ ఉన్నట్టే అని చెప్పి అనగానే, రే నేనున్నా కాపాడేదాన్ని, పెద్ద దానికంతా నువ్వు చేయక్కర్లేదు అని చెప్పి సుమలత అంటుందన్నమాట చంటితోని. ఆ తర్వాత ఇక ఏంటోనమ్మా నాకు కొంచెం గాబరాగా ఉంది, ట్రిప్కి నువ్వు వెళ్ళొద్దులే అమ్మా అన్నట్టుగా అంటూ ఉంటుంది బామ్మ. అదేంటి బామ్మగారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, నాకెందుకో రాత్రి నుంచి కొంచెం గాబరాగా ఉంది, అన్ని పిచ్చి కలలే, నాకెందుకో అనిపిస్తుందమ్మా అనగానే, అదేం ఉండదులేండి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. సరే ట్రిప్కి బయలుదేరదాం పదండి, టైం అవుతుంది కదా అని చెప్పి ఇక అందరూ ఎవరి లగేజ్ వాళ్ళు తెచ్చుకోవడానికి వస్తూ ఉంటే ఇక పల్లవి కొంచెం జారి అక్కడ ఏదో చైర్ ఉంటుంది, చైర్కి దెబ్బ తగిలినట్టు అవుతుంది చేతికి. ఇక రక్తం 2 చుక్కలు కింద పడుతుంది. ఇక అప్పుడు బామ్మ అంటుంది, చెప్పాను కదమ్మా, చూడు అసలు ఎక్కడికైనా ప్రయాణం వెళ్తున్నప్పుడు ఇలా రక్తం కళ్ళ చూస్తే అంత మంచిది కాదమ్మా, నువ్వు ఆగిపోతే బాగుంటుంది అని చెప్పి అనగానే, లేదులే బామ్మగారు, అది ఏదో అలా అయింది అని చెప్పి అంటుందన్నమాట పల్లవి. దీని అన్నీ పట్టించుకుంటారా ఏంటి అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. చెప్తున్నాను కదా వినరేంటి అని చెప్పి అనగానే, అదంతా ఏం పెట్టుకోవద్దులేని బామ్మగారు, ట్రిప్కి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తాంగా అని చెప్పి అంటుంది పల్లవి. ఆ తర్వాత చరణ్ అంటాడు, అది బామ్మ టాబ్లెట్స్ అవి టైంకి వేసుకో మరి అని చెప్పి అనగానే, నీకన్నా ముందే నా మనవరాలు నా జాగ్రత్త, నా హెల్త్ అంతా తను పట్టించుకుంది, ఏ టైంకి ఏ టాబ్లెట్స్ వేసుకోవాలి అన్నీ ఒక షీట్ మీద రాసి పెట్టించింది, ప్రతి టాబ్లెట్ టైం కూడా రాసి పెట్టింది. సో నీకన్నా మీ అందరికన్నా పల్లవికే నన్ను బాగా చూసుకుంటుంది, తను పక్కన ఉన్నా లేకపోయినా అని చెప్పి అనగానే, అబ్బో గొప్పేలే అని చెప్పి ఇక అందరూ ట్రిప్కి బయలుదేరుతారు. ఇక వాళ్ళు వెళ్ళగానే బామ్మేమో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. దేవుడా, నా మనసు ఎందుకో కొంచెం కీడు శంకిస్తుంది, నా మనవరాలు అలాగే మిగతా ఎవ్వరికి ఏమీ కాకుండా అందరూ మంచిగా క్షేమంగా వచ్చేలాగా నువ్వే చూడు తండ్రి అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక అందరూ కాలేజ్కి వెళ్తారనమాట. ఇక అక్కడ కాలేజ్ వ్యాన్ వస్తుంది కదా ట్రిప్కి తీసుకెళ్ళడానికి.
ఇక స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్కరుగా అందరూ వస్తూ ఉంటారనమాట కాలేజ్‌కి. ఇంకా బస్ రాలేదేంటండి అని చెప్పి ప్రిన్సిపల్ గారిని అడుగుతుందనమాట. ఇటు సుమలత ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తుందండి బస్సు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఈ లోపల గుండమ్మ కూడా రానే వస్తుందనమాట. ఇక గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి అందరూ విష్ చేస్తారు. అందరూ వచ్చేసినట్టేగా అని చెప్పి గుండమ్మ అనగానే, "ఆ! వచ్చేసాం మేడం అందరూ వచ్చేసాము" అని చెప్పి అంటూ ఉంటది. ఇక ఆ తర్వాత ట్రిప్ కోసం రెడీ అయ్యి చందు కూడా వస్తాడనమాట సూట్‌కేస్ తీసుకొని. ఇక చందు రాగానే అందరూ షాక్ అవుతారు. హలో గాయ్స్ నేను కూడా ట్రిప్‌కొస్తున్నాను అని చెప్పి అనగానే, అదేంట్రా నువ్వేంటి ట్రిప్‌కి అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. అవునన్నయ్య మీరంతా ట్రిప్‌కి వెళ్తే నేనొక్కడినే ఇంట్లో ఉండి ఏం చేస్తాను? అందుకే నేను కూడా సరదాగా ట్రిప్ కోసం వస్తున్నాను అని చెప్పి ఇక అక్కడున్న కాలేజ్ గర్ల్స్ అందరిని చూస్తూ ఉంటాడు గర్ల్స్‌ని. అబ్బా! ఈ కాలేజ్‌లో మన కాలేజ్‌లో ఇంత అందమైన అమ్మాయిలున్నారా? ముందే వచ్చుంటే బావుండేదే అని చెప్పి అలా అమ్మాయిల్ని చూస్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వు కూడా ట్రిప్‌కొస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఏం మమ్మీ నేను రావద్దా? అనగానే నీ ఇష్టం రా ఇది మన కాలేజు మన ఇష్టం అని చెప్పి సుమలత అంటూ ఉంటే నేను కూడా వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. సరే రారా అని చెప్పి అనగానే ఈ లోపల బస్ రాగానే ఇదిగో ఫస్ట్ సీట్ నాదే నేనే కూర్చుంటాను అని చెప్పి చందు అంటూ ఉంటాడు. అప్పుడు అక్షిత ఏంటి ఫస్ట్ సీట్‌లో నువ్వు కూర్చుంటావా? లేదు లేదు నేను కూర్చుంటాను అనగానే ఇటు భువన నేను కూర్చుంటాను అని చెప్పి అలా మిగతా స్టూడెంట్స్ ఏంటి నువ్వేనా కూర్చునేది? మేము ఫస్ట్ సీట్‌లో కూర్చుంటాము అని చెప్పి అందరూ అలా మాట మాట అనుకుంటూ ఉంటే అప్పుడు ఎవ్వరు వద్దు మనం చిట్టీలు వేద్దాము అని చెప్పి అంటుంది పల్లవి. చిట్టీలేంటి వదిన అని చెప్పి చంటి అనగానే అవును బస్‌లో 38 సీట్స్ ఉంటాయి కదా! మనమంతా కూడా అంతమందే ఉన్నాం కాబట్టి చిట్టి వేద్దాము. ఎవరికి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్‌లో కూర్చోవాల్సిందే. ఇక ఏది ఉండదు. ఓకేనా అని చెప్పి అనగానే సరే అని చెప్పి చిట్టీలు వేస్తారు. ఇక ఎవరి చీటీ వాళ్ళు తీసుకొని బస్సులో ఎక్కి కూర్చుంటూ ఉంటారు. బస్సు వస్తుందనమాట. ఇక అలా కూర్చుంటూ ఉంటే సుమలత ఒక దగ్గర కూర్చుంటుంది. చరణ్ ఒక దగ్గర కూర్చుంటాడు. అక్షిత, భువన ఒక్కొక్క బెంచ్‌లో అలా కూర్చుంటారనమాట. ఇక భువన నా పక్కన చరణ్ కూర్చోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇటు చందు అయితే నా పక్కన ఎవరైనా అందమైన అమ్మాయి కూర్చోవాలి అని చెప్పి అనుకుంటూ చీటీ తీసుకొని బస్సులోకి ఎక్కగానే నీ నెంబర్ ఎంతరా అని చెప్పి సుమలత అంటుంది. ఇక చూస్తేనేమో చందు వాళ్ళ అమ్మ పక్కన పడతాడు. ఆ తర్వాత ఇక పల్లవి లోపలికి వస్తుంది. పల్లవి ఏమో చరణ్ పక్కన పడుతుంది. ఏంటి నా పక్కన కూర్చున్నావు అని చెప్పి చరణ్ అనగానే హలో సార్ నా నెంబర్ మీ పక్కనే పడింది. సో నేను మీ పక్కనే అని చెప్పి అని పల్లవి కూర్చుంటుంది. ఇక అప్పుడు పక్కనే అటు పక్కన వెనక సీట్లో ఉన్న భువన నేను చరణ్ పక్కన కూర్చుందామంటే ఈ బండదెళ్ళి చరణ్ పక్కన కూర్చుంది. అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇటు అక్షిత అమ్మో చంటి మాత్రం నా పక్కన రాకూడదు దేవుడా 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 అనుకుంటూ ఉంటే చంటి బస్ ఎక్కుతాడు. ఇక ఇటు చూస్తే అక్షిత పక్కన చంటి నెంబరే వస్తుంది. ఇక చంటి కూర్చుంటాడు అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది అక్షిత. ఇక ఆ తర్వాత అలా మొత్తానికి అందరూ కూర్చుంటారు. ఇక స్టూడెంట్స్ బయలుదేరదాం ఇక ట్రిప్‌కి అని చెప్పి గుండమ్మ అంటుంది. ఇక బస్ స్టార్ట్ అవుతుంది. ఇక బస్ స్టార్ట్ అయ్యి అలా వెళ్తూ ఉంటే, ఏంటిది మనం ఏమన్నా సంతాప సభకి వెళ్తున్నామా అని చెప్పి చంటి అంటూ ఉంటే, అదేంట్రా అలా అంటావు అని చెప్పి అంటాడు చరణ్. మరి లేకపోతే ఏంటి ఒక ఫన్ లేదు, ఒక ఆట పాట ఏమీ లేదు అనగానే, మరి అంతేగా చంటి కరెక్టే చెప్తున్నాడు అని చెప్పి గుండమ్మ అంటుంది. అందరం సరదాగా పాటలు పాడుకుంటూ వెళ్దాము అని చెప్పి ఇక సాంగ్స్ స్టార్ట్ చేస్తారు. పల్లవి నువ్వు ఫస్ట్ పాడు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, నేనా నువ్వు పాడమ్మా అని చెప్పి అంటుందనమాట. ఇక గుండమ్మ పాట స్టార్ట్ చేస్తుంది. ఇక అందరూ అలా సాంగ్స్ పాడుతూ ఉంటే, ఇక ఏం చేస్తాడు ఇక్కడున్న అమ్మాయిని వెళ్ళేలోపు ఇద్దరు అమ్మాయిలైనా పడేయాలి అని చెప్పి చందు అనుకుంటూ ఇక డాన్స్ స్టార్ట్ చేస్తాడు. బస్సులో డాన్స్ వేయడం. ఇక అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ టచ్ చేసుకుంటూ కావాలని అలా డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక పల్లవి అది గమనిస్తూ ఉంటుంది. ఏంటి చందు ఇలా చేస్తున్నాడు అన్నట్టుగా కొంచెం గమనిస్తూనే ఉంటుంది. మిగతా ఎవరు ఏమంత గమనించరనమాట. ఇక అలాగే ఇద్దరు అమ్మాయిలు కూడా లేచి వాళ్ళు కూడా చందుతో పాటు డాన్స్ చేస్తూ ఉంటే కావాలని అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ ఉంటాడు చందు. ఇక గమనిస్తూనే ఉంటుంది పల్లవి. ఇక ఆ రకంగా మొత్తానికైతే ట్రిప్‌కి వెళ్ళాల్సిన విలేజ్‌కి అయితే రీచ్ అవుతారనమాట. బస్సు ఆగుతుంది. ఇక అక్కడ ఉన్న విలేజ్‌లో ఉన్న వాళ్ళు వెల్కమ్ చెప్తూ ఉంటారు. రండి రండి మొత్తానికి మా విలేజ్‌ని సర్వీస్ చేయడానికి మీరంతా వచ్చారు. మీకు ఇక్కడంతా కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అప్పుడు చందు బస్ దిగి ఏసీ రూమ్స్ అవి ఏర్పాటు చేశారా? నేను అసలు ఏసీ లేకుండా ఉండలేను అని చెప్పి చందు అంటూ ఉంటే ఇక వాళ్ళు విలేజ్ వాళ్ళంతా వింతగా చూస్తూ ఉంటారు. రేయ్ ఇక్కడ విలేజ్‌లో ఏసీ రూమ్స్ ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. మరి లేకపోతే ఇంకెక్కడ ఉంటాం మమ్మీ అని చెప్పి చందు అంటూ ఉంటే ఇదిగో ఇదంతా ఖాళీ స్థలమే కదా టెంట్‌లేసుకోండి. మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాము అని చెప్పి విలేజ్ వాళ్ళు అంటూ ఉంటే ఏంటి టెంట్‌లో ఉండేడే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చందు. ఇక అప్పుడు పల్లవి చందు నువ్వు ఎటు ఏసీ రూమ్ లేకపోతే ఉండలేవు. మేమేమో టెంట్‌లేసుకొని ఉండాలి. మరి నువ్వు రిటర్న్ వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో మరి. సర్పంచ్ గారు మరి తను చందు రిటర్న్ వెళ్ళాలంటే ఏం చేద్దాం అనగానే లాంచ్ అయితే రెడీగానే ఉంది. తన్ని పంపించేయచ్చమ్మా అని చెప్పి అనగానే ఏరా మరి ఏమనుకుంటున్నావు వెళ్తావా రిటర్ను అని చెప్పి అడుగుతుంది సుమలత. ఇక అప్పుడు చందు మనసులో అమ్మో రిటర్న్ వెళ్ళిపోతే ఎలాగా వీరికితో పాటు ఇక్కడ ఉండాల్సిందే. ఇద్దరు పెట్టెలైనా పడేయాలంటే మరి ఉండాల్సిందే తప్పదు. గులాబీ పువ్వు ఉన్న చోట ముల్లులుంటాయిగా తప్పదు అని చెప్పి లేదులే మమ్మీ నేను ఉంటాను అని చెప్పి చందు చెప్తూ ఉంటాడు.
సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.